ఈ వీడియో ద్వారా నా పెళ్ళైన కొత్తల మెమరీస్ అన్నీ కూడా నేను ఒకసారిగా గుర్తు చేసుకున్నాను. ఏంటంటే ఇట్లా పొయ్యి మంటేయడం అనేది నాకు అస్సలు రాని పననమాట. అప్పట్లో ఈ స్టవ్వులు కూడా ఏం లేవు. గ్యాస్ స్టవ్వులు ఇలాంటివి ఏం లేవు. కాకపోతే మా అమ్మ కట్టెల పొయ్యిలోనే చేసేది. నేనెప్పుడూ చేయలేదనమాట. నా దగ్గర ఎప్పుడు ఒక కూతురని చెప్పేసి ఏ పనులు కూడా చేపించలేదు. సో, ఇట్లా పెళ్ళైన తర్వాత ఒక్కసారిగా ఈ పొయ్యి పైన చేయాల్సొచ్చింది అన్నప్పుడు చాలా భయపడ్డాను. అసలు చేతులు కూడా ఎన్నో సార్లు కాల్చుకున్న, చీరలన్నీ కూడా కాల్చుకునేసాను ఈ పొయ్యి దగ్గర మంటేయడం రాక. నాకైతే వంట చేయడం మా మరిది నేర్పిస్తే, పొయ్యి మంటేయడం మా వారు నేర్పిచ్చారు. సో, ఇట్లా ఇప్పుడు కూడాను చికెన్ వండాలి బయట పొయ్యి పెట్టని చెప్పేసి, ఇంకా ఇంట్లో కలపకూడదు ఆ రోజని చెప్పేసి బయట పొయ్యి పెట్టి చేసుకుందామన్నారు. సో, పొయ్యి మంటేసిస్తే చేస్తానని చెప్పాను. మా వారైతే చక్కగా పొయ్యి మంటేసిచ్చారు. నేనైతే చికెన్ చేస్తూ ఉన్నాను. సో, ఇంకా రేపు పెద్దల పండగుంది. ఇంకా ఇంట్లో నాన్ వెజ్ అవి కలపకూడదు. ఇల్లంతా కడిగేసాం, క్లీన్ చేసేసాం అని చెప్పేసి, ఇంకా ఇట్లా బయట పొయ్యి పెట్టేసుకొని చికెన్ చేసుకొని తిందాం. అందరం ఉన్నాం కదా అనేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే బయట చికెన్ రెడీ చేస్తున్నాను. లోపల మా అత్తయ్య అయితే సంగటి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మా అక్క అయితే పువ్వులు కడుతూ ఉంది. ఇంకా అందరం తలా ఒక పని పంచుకొని అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాం. వంట పని కూడా అయిపోయింది. ఇంకా బయటే చాపేసుకొని అందరం కూడా కూర్చొని ఇలా తింటూ ఉన్నాము. లోపలికి తీసుకెళ్ళకూడదని ఇక్కడే తినేసాము. ఇక్కడే కడిగి బోర్లు ఇచ్చేసాం గిన్నెలంతా. సో, ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద లింక్ ఇస్తానండి. ఎవరైనా చూడకపోతే వీడియో చూసేసి నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.